డిఎంకే పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి అయితే వస్తుంది అని ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి స్టాలిన్ ఢిల్లీ ఎన్డీఏ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నాడు అనే ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. దానికి డిఎంకే పార్టీ సభ్యులు అలాగే నాయకులు ఎవరో కూడా దీన్ని కొట్టిపారేయలేదు. ముఖ్యంగా మొన్న మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి లోక్సభ సమావేశాలకి ఇప్పుడు జరగబోతున్నటువంటి వర్షాకాల లోక్సభ సమావేశాలకి చాలా వ్యత్యాసం ఉండబోతుంది. అటువైపు వాళ్ళు ఇటు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అంటే ఇండీ కూటమిలో ఉన్నటువంటి శరద్ పవార్ ఎన్సీపీ అలాగే ఇప్పుడు డిఎంకే ఈ రెండు పార్టీలు ఇటు రాబోతున్నాయి అన్నట్లుగా తెలుస్తుంది. అటు శరద్ పవార్ చేతిలోనేమొచ్చేసి 8 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు. అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు డిఎంకేకి, 8 మంది రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మహిళా సాధికారత బిల్లు అలాగే డీలిమిటేషన్ అదే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, ఈ రెండు బిల్లులు పాస్ అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఇంతకుముందు జరిపినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆ యొక్క ఏదైతే ఆ బిల్లు ప్రవేశపెట్టారో ఓడిపోయింది, బీగిపోవడం జరిగింది. 3 వంతుల్లో 2 వంతుల యొక్క ఓట్లు రాలేదు. కానీ ఈసారి ఎలాగైనా సరే వీటిని పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ విధంగానే బీజేపీకి ఒక అవకాశం ఎలా వచ్చిందంటే, తమిళనాడు ఎన్నికల్లో గెలుపొందినటువంటి టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ డిఎంకే యొక్క అనుమతులు పొందకుండానే విజయ్కి సపోర్ట్ చేయడం అనేది డిఎంకేకి బాగా మండింది. దానివల్ల కాంగ్రెస్ని బహిరంగంగానే విమర్శించడం కాకుండా ఇండీ కూటమి నుంచి బయటకు కూడా వచ్చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకా మనకి కూటమి యొక్క విలువలు ఎక్కడున్నాయి అని చెప్పడం కూడా జరిగింది. మరెందుకు మనం కలిసి ఉండాలని చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్కి ఎలాగైనా సరే మండాలి, డిఎంకే యొక్క పార్టీ విలువేంటో తెలియాలి అని చెప్పి ఇప్పుడు స్టాలిన్ ఏమొచ్చేసి ఎన్డీఏకి సపోర్ట్ చేసి ఈ బిల్లులు పాస్ అవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా చేస్తే కాంగ్రెస్ తన యొక్క విలువని గుర్తిస్తుంది, మళ్ళీ తన కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పేసి ఇప్పుడు డిఎంకే పార్టీ ఇలా చేస్తుంది. అంటే పోతే 2 బిల్లులు పాస్ అవనే అనే ఉద్దేశంతో ఇప్పుడు డిఎంకే ఉందని కొంతమంది, మొత్తానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక భారీ మాస్టర్ ప్లాన్ తోటి ఇదంతా జరిగిందని కొంతమంది. ఎలాగైనా జరగనివ్వండి, మొత్తానికైతే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలతో ఇప్పుడు బీజేపీకి బాగా కలిసి వచ్చింది. ఈ బిల్లులో అప్పుడు ఏదో మొత్తానికి కలిసి రాలేదు, మొత్తానికి పాస్ అవ్వలేదు, దానివల్ల ఏదో కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంది. కానీ దానికి సంబంధించి ఎప్పుడూ కూడా తన యొక్క మిత్రపక్షాలని ఏకం చేయలేకపోయింది. అదే ఇప్పుడు బీజేపీకి కలిసి వస్తుంది. సో మరి మిగతా వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఈసారి రాబోతున్నటువంటి వర్షాకాల సమావేశాల్లో రాజకీయాలు వాడివేడిగా ఉంటాయి. అలాగే ఈ బిల్లుల విషయంలో కూడా చాలా పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా సరే ఈ యొక్క బిల్లులు అయితే పాస్ చేయడానికి మంచి పుష్కలమైనటువంటి అవకాశాలు అయితే అందిపుచ్చుకుందని చెప్పవచ్చు.